హలో ఫ్రెండ్స్, రాయన్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందంటే అటు గొప్పగా లేదు, అలాగే తీసేసే పడంగా కూడా లేదు. ఓకే మూవీ అంటే మీకు ఓకే అనిపించడానికి అందరూ సూపర్గా యాక్టింగ్ చేస్తారు. కాకపోతే పాత చెత్తకాయ పచ్చడి స్టోరీ అనమాట. మనం చాలాసార్లు చూసే ఉంటాం. స్టోరీ ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లి, చాలా పేదవాళ్ళు, ఇద్దరు గ్యాంగ్స్టర్స్, వాళ్ళ లైఫ్కి వస్తే ఏమవుతుంది. ఇదే సింపుల్ స్టోరీ. చాలా సినిమాలలో ఇది ఒక బేసిక్ స్టోరీ లైన్ అన్నీ చూసినట్టే ఉంటుంది. పైగా ఇందులో చాలా స్లబ్ ప్లాట్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ స్టోరీని మొత్తాన్ని ఒక పెద్దగా చేయడానికి. ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉన్న, సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. కాకపోతే ఎమోషన్స్ అంతా పండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, ధనుష్ యాక్టింగ్ అదిరిపోతుంది. కాకపోతే డైరెక్టర్గా ఇంకొంచెం కేరింగ్ తీసుకుంటే స్క్రీన్ ప్లే విషయంలో బాగుండేది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ముఖ్యంగా లెంతీ షాట్స్, ల్యాగ్ సీన్స్ ఎక్కువైతాయి. సెకండ్ హాఫ్లో పెద్దగా స్క్రీన్ ప్లే ఏం అనిపించదు మనకి, ఎందుకంటే యాక్షన్ అండ్ వైలెన్స్ ఉంటుంది. మూవీ అంతా ఫుల్ బ్లడ్ వెట్ షెడ్ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ ఇంత భయంకరమైన రక్తం చిందే సినిమాలు మీరు చూడలేదు, యాక్షన్ మేము చూడలేమనుకుంటే ఈ సినిమా మీకు కాదు, మీ సినిమాకి పోవద్దు. ఒకవేళ మీకు యాక్షన్ లవర్స్ అయితే సినిమా ఖచ్చితంగా మీరు నచ్చుతుంది. సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ధనుష్ యాక్టింగ్ ఇర్రగా తీసాడు అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఇది వెల్ మేడ్ టైలర్ పాత్ర అనమాట. అంటే ఇలాంటి పాత్రలు చాలా చేసేసిండు అతను. అనుకోకుండా సర్ప్రైజింగ్ ఏంటంటే సందీప్ కిషన్ కూడా మంచి రోల్ అనమాట, చాలా బాగా కూడా చేసిండు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరో సిస్టర్ క్యారెక్టర్ చేసిన ఆమె అద్దర కొట్టింది, చాలా బాగా చేసింది. అలాగే ఎస్జే సూర్య గారు కూడా బాగానే చేసిండ్రు. అంత ఇంతకుముందు కాకుండా ఈ సినిమాలో కొంచెం కొత్తగా అనిపించింది, మంచిగా అనిపించింది. ప్రకాష్ రాజ్ గారు, ధనుష్ గారు అంటే ఇలాంటి సిమిలర్ పాత్రని చాలా సినిమాలో చేసిండ్రు. సో అదే ఇందులో చేసినట్టు అనిపించింది. కొంచెం రొటీన్గానే అనిపించింది నాకైతే. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు అంటే తెలుగు పాటలు నాకు ఒకటి కూడా గుర్తుకు లేవు అనుకోండి. అంటే నేను తెలుగులో చూశాను కాబట్టి నాకు తెలుగు పాటలు ఒకటి కూడా హిట్ అయినట్టు అనిపించలేదు. ఓకే, బట్ బీజిఎం అయితే ఫైన్. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది, ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. కాకపోతే మూవీ మొత్తం డార్క్ ఉంది. అది చీకట్లో ఎందుకు తీసింది నాకు అర్థం కావట్లేదు. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో సింగిల్ స్క్రీన్స్ అండ్ చాలా వరకు స్క్రీన్స్ డల్ ఉంటాయి, ఎక్కువ లైటింగ్ ఉండదు, డల్ ఉంటాయి. సో సినిమాలో ఏం జరుగుతుందో చాలా వరకు అర్థం కాదు. జస్ట్ వాయిస్ వింటారు అనమాట. చాలా సీన్లలో నొక్కి పట్టి చూస్తూ ఉంటారు. సో మ్యాక్సిమం అంత డల్గా, అంత చీకట్లో తీయకుండా ఉండడమే ట్రై చేయండి ఎవరైనా సరే దర్శకులు. సో దర్శకత్వం విషయానికి వస్తే యాక్టింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సినిమాని అతనే రాసుకొని, అతనే స్క్రీన్ ప్లే చేసుకొని, అతనే తీయడం వల్ల ఎక్కడో దాని మీద లవ్ వచ్చి కొన్ని సీన్లు అలాగే ఉంచేసిండు. ఇది బాగుంటుంది అని. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఎడిటింగ్ చాలా అవసరం. కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండదు అనిపించింది నాకు కూడా. సో ఒకవేళ మీరే కనుక ఒక యాక్షన్ లవర్స్ అయితే ఈ సినిమా మీకు నచ్చుతుంది. కాకపోతే ఆ బ్లడ్ షెడ్ మీరు ఓకే చేయాలా. ఇంకోటి నార్మల్ పీపుల్కి అయితే యావరేజ్గా అనిపిస్తుంది, ఓకే అనిపిస్తుంది. అండ్ మీకు బాగా చెప్పాల్సింది ఏంటంటే ఇందులో ఒక ఫ్లేవరింగ్ సాల్ట్ ఉంటుంది, తమిళ్ ఫ్లేవరింగ్ సాల్ట్. వాళ్ళ కోసమే సినిమాలు తీసుకొని గ్లోబ్ మొత్తం చూడాలని అనుకుంటారు. సో అలాగే ఈ తమిళ వాసన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఓకే, పర్లేదు, చూడొచ్చు. గొప్ప సినిమా ఏం కాదు, 50th సినిమా అనుకొని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. బట్ ఒక రెగ్యులర్ స్టోరీలో, ఒక టెంప్లెట్ ఫార్మాట్లోనే సినిమా తీసిండు. బట్ ఈ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఇవన్నిటి వల్ల మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. నేను ఇచ్చే రేటింగ్ 3. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.